నేను అందరిలాంటోని కాదు, సిన్సియారిటీకి పర్యాయ పదం లాంటోని. నేను ఎవ్వరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవ్వరు రావద్దు. కాదని వచ్చారో ఒక్కొక్కరి పిక్కలు వీకి పరపర నవిలి పారేస్తా. ఓహో, ఏంది గట్లా చూస్తున్నారు? కొత్తగా వచ్చిన డాకుమారా సినిమాల డైలాగా ఏంది ఇది అనే కదా? అస్సలు కాదోల్లా. గా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే తిరుగుతున్న కోతి ఈ రకంగా డైలాగులు లేకున్నా సైగలతోటి చెప్పినట్టే వార్నింగ్ ఇస్తుందట. సైలెంట్గా వచ్చి వైలెంట్గా బిహేవ్ చేస్తుందట. చూడు రా కోతి స్టైల్ ఎట్లుందో. ఆగో దుకాణంలో జొర్రి కౌంటర్ మీద కూర్చొని సీసాలల్లో చాక్లెట్లు పీక్కొని చప్పరిస్తుంది చూడు. ఆడికే ఆగిందా? ఇక ఉషో అని కట్టెపట్టుకొని వస్తే ఇక మనుషుల మీదకి మారబడి కర్వ పోతుంది. అగ్గో పెద్దవనైతే భయపడి కీసుమని లొలి పెట్టింది. ఈ గిసొంటి రౌడీ కోతిని పట్టుకొని సైలెంటు సిన్సియరు అని ఎక్స్ట్రా కటింగులు ఇస్తున్నారేంది అని అంటారా? అయితే ఇగో ఈ సీన్ చూడు రూపారి. చూసిరా ఎంత సైలెంట్గా ఇచ్చింది తింటుందో ముద్దుగా. ఏ గిట్లు ఇయ్యాలి ఎవరన్నా, అంతేగాని నన్ను ఉషో అంటారా కట్టె తీసుకొని ఆయ్ అన్నట్టే లేదు దీని కథ. ఎవరన్నా దీని తెరువుకు వస్తున్నావు జోలికి వస్తున్నావు చూచూ అంటున్నావు కట్టె పట్టుకొని బెదిరిస్తున్నావు తప్ప ఎవ్వరు తెరువుకు పోదట. దానికి నచ్చిన ఇంటికి పోతుంది, దానికి నచ్చిన షాపుకు పోతుంది, నచ్చింది తీసుకొని తింటది అంతే తప్ప ఎవరిని ఏమనదట. పొరపాటున ఎవరన్నా బెదిరిచ్చిర్రా కథమిగా మీదవడి గీకి పీకి పెడతాడట ఈ కోతి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులల్లా తిరుగుతున్నదట ఈ ఖతర్నాక్ కోతి. పెడితే ఫ్రెండ్ లెక్క కొడితే ఎనిమిది లెక్క మారిపోతుందట అప్పటికప్పుడే. అంతేనా పవనక్క? అది అద్దంలో చూసుకుంటూ ఒక కన్ను మూసి ఒక కన్నుతోని మమ్మల్ని చూసుకుంటా దూసుకునుడు ఆ నవ్వుడు మస్తు జోగు చేసింది. అందరం నిన్న మస్తు ఎంజాయ్ చేసాం దాంతో. ఇక మంచంలో కూర్చొని అద్దంలో ముఖం చూసుకుంటే ఎట్లా మురుస్తుందో. అవల్లో ముద్దుగానే ఉన్నావు తీయి. నీ అందాన్ని చూసి సుల్తానాబాద్లో ఉన్న ఆడికోతులన్నీ ఫిదా అయి పడిపోగల ఆయనత. కానీ అపరిచితుల లెక్క 2-3 వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ కోతి లోపట. ఈ కోతి సల్లగుండా ఇది ఒకటే కాదు, ఈ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల జనాలకైతే కంటి మీద కొనుకు లేకుండా కింద మీద ఎత్తున్నాయట కోతులు సల్లగుండా.